హలో నమస్తే, నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మ్యాచ్ నెంబర్ 2 పంజాబ్ వర్సెస్ డీసీ. పంజాబ్ అయితే మ్యాచ్ గెలిచింది. శామ్ కరణ్, లివింగ్స్టోన్ మ్యాచ్ని అయితే గెలిపించారు. ఫస్ట్ టాస్తో స్టార్ట్ చేద్దాం. టాస్ అయితే శిఖర్ ధవన్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ ఢిల్లీ బ్యాటింగ్కి వచ్చింది. బ్యాటింగ్లో వార్నర్, మిచెల్ మార్ష్ స్టార్ట్ని అయితే బాగానే అందించారు. ఫస్ట్ 6 ఓవర్స్కి 54 ఉండేది. ఇద్దరు స్టార్ట్ చేస్తే 200, 180, 200 వెళ్తుంది అనుకున్నాం, కానీ వికెట్స్ వెళ్ళలేదు. 2-3 వికెట్స్ మిచెల్ మార్ష్ అవుట్ కాగానే వార్నర్ అవుట్ కాగానే షాయబ్ వచ్చాడు. షాయబ్ కూడా పర్వాలేదు, 26. వాళ్ళ ముగ్గురు ఆడిస్తే బాగానే ఉంది. ఆ 3 వికెట్స్ పోయిన తర్వాత రిషబ్ పంట్ వచ్చాడు. రిషబ్ పంట్ కూడా పాత పంట్ అయితే మనం చూడలేదు. పాత పంట్ అంత లేదు. పాత రిషబ్ పంట్ లాగా అయితే మనం చూడలేదు. మామూలుగా కొంచెం డల్గానే ఉంది. అంత కాన్ఫిడెన్స్గా అయితే లేడు. 18 రన్స్ ఆల్రెడీ ఒక చిన్న లైఫ్ వచ్చింది. హర్షల్ పటేల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్ రాగానే హర్షల్ పటేల్ బౌలింగ్లో పంట్ అవుట్ అయ్యాడు. స్టబ్స్ ఎవరు పెద్దగా రాణించలేదు. తర్వాత అక్షర్ పటేల్ రన్అట్ అయ్యాడు. 126 for 5, 138 for 7. మళ్ళీ ఎప్పుడైతే స్కోరు 150 కూడా అవుతుందో లేదో అనుకున్నాం, తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ జూరల్ని పంపించారు. ఇంపాక్ట్ చూపించాడు. 10 balls 32 runs, 174 runs, 175 టార్గెట్ వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ చూపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ 174 for 7 టార్గెట్. పంజాబ్ టార్గెట్ వచ్చి 175. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ బాగుంది. బారిస్టో, శిఖర్ ధవన్ ఫస్ట్ స్టార్ట్ బాగానే ఉంది. శ్రీశాంత్ శర్మ బౌలింగ్లో సేమ్ ఒకటే ఓవర్లో 2 వికెట్లు పోయింది. శిఖర్ ధవన్ని బౌల్ చేశాడు. అదే ఓవర్లో ప్రభు సిమ్రాన్ సింగ్ వచ్చాడు. బాగానే రన్ రేట్ మెయింటైన్ చేశాడు. స్ట్రైక్ రొటేషన్. బారిస్టో అన్ఫార్చునేట్ రన్అట్. మనోడు బారిస్టో ఫామ్ కంటిన్యూ. లాస్ట్ ఇయర్ నుంచి ఇండియా సిరీస్లో కూడా బాగానే లేదు. టెస్ట్ మ్యాచెస్ బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు, ఫామ్ పోయింది. శామ్ కరణ్ వచ్చి రాణించాడు. బాగా సెట్ చేసి నిలబడి బాగానే ఆడింది. శామ్ కరణ్, లివింగ్స్టోన్ ఇద్దరు పార్ట్నర్షిప్తోని మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లారు. వికెట్ లాస్ట్ 18th ఓవర్లో ఖలీల్ అహ్మద్ ఓవర్లో 10 balls 10 runsకి వచ్చింది. 12 balls 10 runs. అప్పుడు శామ్ కరణ్ నెక్స్ట్ వికెట్ శశాంక్ రాగానే వికెట్ పోయింది. వార్నర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అదే ఓవర్లో 2 వికెట్లు ఖలీల్ అహ్మద్, 2 వికెట్స్ 3 వికెట్స్ అవుతుండేది. 6 balls 8 runs అవేది లాస్ట్ ఓవర్కి. ఆయన లివింగ్స్టోన్ ఉన్నాడు, ఛాన్స్ లేకపోతే ట్రై చేసి వార్నర్ లాంటి క్యాచ్ వదలడం అంటే ఇది ఈజీ ఫినిష్. 1 side మ్యాచ్ లాగా అయిపోయింది. 2 మ్యాచ్లు కూడా చేజింగ్గా గెలిచాయి. నిన్న ఆర్సీబీ చెన్నై ఈజీగానే 1 side మ్యాచ్. ఈరోజు కూడా చేజింగ్ మ్యాచ్. 2 మ్యాచ్లు కూడా చేజింగ్. సెకండ్ మ్యాచ్ కూడా చేజింగ్ ఈజీగానే అయింది. టఫ్ అయితే రాలేదు. 2 మ్యాచ్లు కూడా టఫ్ రానే లేదు. చేజింగ్ టీమ్స్ ఈజీగానే చేజ్ చేసాయి. శామ్ కరణ్, లివింగ్స్టోన్ ఇంగ్లీష్ ప్లేయర్స్ ఇద్దరు కలిసి మ్యాచ్ని అయితే గెలిపించారు పంజాబ్కి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది. సన్ రైజర్స్ బౌలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్ ఆ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నైట్ సన్ రైజర్స్ కేకేఆర్ మ్యాచ్తో నైట్ రివ్యూ మళ్ళీ కలుద్దాం.